వివాదాలకు కేంద్రంగా మారిన బందరు పోర్టు నిర్మాణంలో ఒక ముందడుగు పడింది. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలోనే భూ సమీకరణ నోటిఫికేషన్ను జారీ చేసింది ఏపీ సర్కార్. సిఆర్డీఏ తరహా ప్యాకేజీ లాంటిదే ఇక్కడ కూడా వర్తింపచేయాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. పోర్టుకు భూమి కోసం మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ సర్కార్. 28 గ్రామాల పరిధిలోని 426 చదరపు కిలోమీటర్ల మేర ఏర్పడిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి బందరు పోర్టు భూ సమీకరణ బాధ్యతలు అప్పచెబుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. డీప్ వాటర్ పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు కోసం పూలింగ్ స్కీము అమలు చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది. మచిలీపట్నం పోర్ట్ ఇదిగో అని చెప్పి శంకుస్థాపన చేసి ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి గత ప్రభుత్వం ఈరోజు చిత్తశుద్ధితో పోర్ట్ నిర్మాణం చేయడానికి, పోర్టు వైబుల్ కావాలంటే పరిశ్రమల స్థాపన కావడానికి, అక్కడ ఒక చక్కటి టౌన్షిప్ డెవలప్ చేయడానికి, ఒక టూరిజం కింద బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేసుకునేదానికి ఒక ప్లానింగ్తో, పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాలను కూడా అనుసంధానం చేయడానికి ఈ మడ అనేది చాలా అవసరం. సిఆర్టీఏ తరహా పూలింగ్ ప్యాకేజీనే బందరు పోర్టు ల్యాండ్ పూలింగ్ స్కీముకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. భూ సమీకరణలో భాగంగా రైతులకు వర్తింపచేసే ప్యాకేజీ వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించింది సర్కార్. జరీపు భూములైనా, పట్టా భూమి అయినా, అసెండ్ భూమి అయినా సరే రెసిడెన్షియల్ ఏరియాలో 1000 గజాలు, కమర్షియల్ ఏరియాలో 450 గజాల స్థలాన్ని కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే మెట్ట భూమికి సంబంధించినంత వరకు రెసిడెన్షియల్ ఏరియా పరిధిలో 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తుండగా కమర్షియల్ ఏరియాలో 250 గజాలను కేటాయించనున్నారు. అదే మెట్ట భూమి అసెండ్ పరిధిలోకి వస్తే కమర్షియల్ ఏరియాలో 200 గజాలను మాత్రమే కేటాయిస్తారు. పూలింగ్ లో భాగంగా రైతులు అప్పచెప్పిన భూములకు 10 ఏళ్ల పాటు పంట నష్టాన్ని పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు. జరీపు భూములైతే ఏడాదికి 50,000, మెట్ట భూమి అయితే 30,000 రూపాయల పరిహారం చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇక ఎకరానికంటే తక్కువ భూమి ఇచ్చే రైతులకు 10 ఏళ్ల పాటు 30 నుంచి 50,000 రూపాయల వరకు చెల్లించడంతో పాటు ప్రతి ఏడాది 10% పెంచుతూ రైతులకు ఆ మొత్తాన్ని అందజేయాలన్నది సర్కారు ప్లాన్. ఇక స్కీమ్ పరిధిలోకి వచ్చే భూమి లేని పేదలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఎంత మేర భూమిని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ లో స్పష్టం చేయలేదు ఏపీ ప్రభుత్వం. అయితే 14,000 ఎకరాల భూమిని పూలింగ్ పరిధిలోకి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దాంట్లోంచి 3,000 ఎకరాల భూమిని డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేటాయించే అవకాశాలున్నాయి.